కాంగ్రెస్ నేతలను చిన్నచూపు చూస్తున్నారని టీటీడీపై విమర్శలు చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ఒక్క కాంగ్రెస్ లీడర్ కి కూడా బ్రేక్ దర్శనాలు ఇవ్వడం లేదని, తమను అంటరాని వారుగా టీటీడీ భావిస్తోందని ఆరోపించారు. ముక్కోటి ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వడం లేదన్నారు. దీనికి నిరసనగా టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వాసులకు ముక్కోటి ఏకాదశి రోజు ప్రవేశం లేదు, లాటరీ పెట్టి ముంబై, ఢిల్లీ, పంజాబ్ వాళ్లకు ఇస్తున్నారు. ఇది అన్యాయమంటూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విఐపి బ్రేక్ దర్శనాలు టీడీపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి, బీజేపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి. మొత్తం దాదాపు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు. టీడీపీ సిఫారసుల్ని టీటీడీ తీసుకుంటా ఉంది. భారతీయ జనతా పార్టీ సిఫారసుల్ని మరి టీటీడీ తీసుకుంటా ఉంది. ఇది అన్యాయం, అధర్మం. ఈ విధంగా పాలించడం సబబు కాదు. ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు. బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో నేను చూశాను, బంగారు గాజులు కనపడటం లేదు, వజ్రాల గాజులే కనపడుతున్నాయి, కోటీశ్వర్లే కనపడుతున్నారు. స్థానికులు ఒక్కరు ఉండటం లేదు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో, విఐపి బ్రేక్ దర్శనాల్లో. టీటీడీ వైఖరిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దేవాలయం అనేది అందరిది, ఒక్కరిది మాత్రం కాదు. ఇది మీరు ఒక్కరికే సొంతం చేస్తున్నారు. మరి ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా టెంపుల్ లోపల మరి ప్రీస్టుల కంటే పోలీసులు ఎక్కువ కనపడుతున్నారు. పోలీసు రాజ్యంగా తయారు చేస్తున్నారు. పోలీసులు బయట ఉండండి కానీ లోపల టెంపుల్ లోపల అంతమంది ఉండడం తప్పని తెలియజేస్తూ అలా చిన్న చూపు చూస్తా ఉంది తిరుపతి దేవస్థానం. కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కరికి ఇవ్వటం లేదు. మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు తిరుపతి దేవస్థానం. విఐపి బ్రేక్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత కార్యకర్తలపై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా కార్యకర్తలు అరుపులు, కేకలు వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అత్యుత్సాహం వద్దని, మాట్లాడుతున్నప్పుడు అరుపులు ఏంటని అన్నారు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ నేనున్న కార్యక్రమానికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆయన భద్రత చూస్తున్న ఎస్పీజీ వాళ్ళు కూడా తనతో చెప్పినట్లు చెప్పారు. సార్, మీ వాళ్ళ ముందుకు వచ్చి టెన్షన్ పుట్టిస్తున్నారని ఎస్పీజీ అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు. నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. మీరు ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప. ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది చప్పట్లు కొట్టేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచమంతా శత్రువులు. ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు. అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చారు. నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు, మీరు ముందుకు వచ్చేస్తారు, దాచుకొని వచ్చేస్తారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు. అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను, కొంచెం మీరు నియంత్రణ పాటించాలి. ఉత్సాహం మంచిది, కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్, గుర్తుపెట్టుకోండి, నాతో సహా. దట్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది దయచేసి అర్థం చేసుకోండి.
ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలో కొంతమంది ఏజెంట్ల దగ్గర భారీగా డబ్బులు సీజ్ చేశారు. అలాగే నిందితుల డాక్యుమెంట్స్ తో పాటు ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రవాణా శాఖపై మరింత నిఘా పెంచినట్లు వెల్లడించారు. అలాగే సంబంధిత అధికారులను విచారిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని వాంఖేడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఓ తమను తీవ్ర అనుచిత వ్యాఖ్యలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినిలు తరగతులను బహిష్కరించి రోడ్డెక్కారు. తల్లిదండ్రులతో కలిసి మూకుమ్మడిగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఓ గత కొంతకాలంగా తమను తీవ్ర పదజాలంతో దూషిస్తోందని, కోడిగుడ్లు సైతం ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. మేడం టార్చర్ వల్ల పాఠాలు చదవలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇందుకే పంపిణీ అని అంటున్నారు సార్. మేము చదువుకోవడానికి రానే ఉంటాం సార్. తినడానికి వచ్చినని అంటున్నారు సార్ మమ్మల్ని. అందుకే తనైనా వెళ్ళాలి, మేమైనా వెళ్ళాలి సార్. మేము ఎస్ఓ మేడం మాకు వద్దు సార్. గుడ్లు లేకుండే సార్. ఏమైనా మాకు కావాలి అని అంటే పైసలు ఇవ్వండి అని అంటున్నారు. మాకు 10th వాళ్ళకి ఒక బల్బు కావాలి అని అంటే డబ్బులు కలెక్ట్ చేయండి. మమ్మల్ని భికారీలు అని అంటుంది. ఇంకా బీసీడీ వాళ్ళు దేనికి అమ్మ నాన్నలు ఇందుకే పంపించారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం న్యాయస్థానానికి చేరింది. 300 డివిజన్లకు సంబంధించిన వార్డు మ్యాపులు, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలు అమలైతే పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై తాత్కాలికంగా స్పందిస్తూ మొత్తం 300 వార్డుల వివరాలు కాకుండా పిటిషన్ దాఖలు చేసిన వార్డులకు సంబంధించిన సమాచారం మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆదేశించింది. ఇందులో 104 అంటే 104, 134 వార్డుల డీలిమిటేషన్ మ్యాప్లు, జనాభా వివరాలను మాత్రమే వెల్లడించాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం న్యాయస్థానానికి చేరింది. 300 డివిజన్లకు సంబంధించిన వార్డు మ్యాపులు, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలు అమలైతే
పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై తాత్కాలికంగా స్పందిస్తూ మొత్తం 300 వార్డుల వివరాలు కాకుండా పిటిషన్ దాఖలు చేసిన వార్డులకు సంబంధించిన సమాచారం మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆదేశించింది. ఇందులో 104వ, 134వ వార్డుల డీలిమిటేషన్ మ్యాప్లు, జనాభా వివరాలను మాత్రమే వెల్లడించాలని స్పష్టం చేసింది.